తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. సుమారు సాయంత్రం 7:10 టైంలో మిర్యాలగూడ దాటిన తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ ఏసీపీ జరిగింది. ఎందుకైందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి S2 కోచ్లో ఏసీపీ జరిగింది. అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి ఇట్లా ఇద్దరు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి కింద పడిపోయారని చెప్పేసి తర్వాత ఒక మగ వ్యక్తి బ్యాగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము ఆ క్లూతో అంటే 3 కిలోమీటర్స్ వెనక పడ్డారని చెప్పేసి రఫ్గా మాకు ఎస్టిమేషన్ ఇచ్చారు. తర్వాత కొంచెంసేపటికి మా కంట్రోల్ నుంచి మాకు అమ్మాయి ఫోన్ నెంబర్ వచ్చింది. మేము అమ్మాయి ఫోన్ నెంబరు అక్కడ ట్యాంక్ తండ దగ్గర ఉందని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూడగా అమ్మాయి గాయాలతో కాన్షియస్ స్టేజ్లో ఉంది, కానీ బట్ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అమ్మాయి. వెంటనే నేను వెళ్ళి అక్కడ అంబులెన్స్ కాల్ చేశాను. తర్వాత ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి కోసం కూడా గాలిస్తే అతను అక్కడే ట్రాక్ పక్కన తలకి తీవ్రమైన గాయంతో ట్రాక్ పక్కన కూర్చొని ఉండడం గమనించాము. తర్వాత అతను కూడా అంబులెన్స్లో ఎక్కించి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, అమ్మాయిని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ సంఘటన ఇంకా దర్యాప్తులో చూడాలి, అంటే ఏ కోణంలో జరిగిందనే విషయం ఇంకా ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని విచారిస్తే కానీ తెలియదు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రిజర్వేషన్ S2 కోచ్లో ఉంది అమ్మాయికి. వాళ్ళ హస్బెండ్ అక్కడ స్టేషన్కి వచ్చి అమ్మాయిని ఎక్కించాడు. అమ్మాయి ప్రతి ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ యాక్సిడెంట్ అనేది ఇద్దరు ఎలా పడ్డారనే విషయం ఇంకా మనకు క్లారిటీ లేదు. సికింద్రాబాద్ నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం. ఏం జరిగింది ట్రైన్? ఒక అతను ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు. ఆయన నన్ను వాష్రూమ్ నుంచి వస్తుంటే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంటే నన్ను నడుము పట్టుకొని బయటకు లాగేసి, ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు. ఆయన కింద పడిండు. ఆయన కొంచెం దూరంలో పడిండు, నేను కొంచెం అక్కడ నుంచి బయట మెల్లగా కాసేపు లేచి అక్కడ ఒక విలేజ్ కనిపిస్తూ వచ్చాను. శ్రీకాకుళం. మీరేం చేస్తున్నారు? నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.